హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే మా దీవాళీ బ్లాగ్. ఇంకా దీవాళీకి డెకరేషన్స్ స్టార్ట్ చేసేద్దామని ముందు రోజు నైటే బయట అంతా కూడా డెకరేషన్స్ అయితే చేసేసాను నేను. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాబట్టి ముందు రోజు నైటే డెకరేట్ చేసేసుకున్నాను. అండ్ ఈసారి దీవాళీకి స్పెషల్ ఏంటంటే మా మదర్ కూడా ఉన్నారు. సో మా మదర్ ఉంటే నాకు నిజంగానే ఎప్పుడైనా ఫెస్టివల్ లానే అనిపిస్తుంది. అసలు ఫెస్టివల్స్ వస్తున్నాయంటేనే నాకు చాలా భయంగా ఉంటుంది. ఎంత వర్క్ ఉంటుందో ఇంట్లో. చిన్నప్పుడు స్కూల్ డేస్ అయితే హ్యాపీగా హాలిడేస్ ఇస్తారు, ఇంట్లో ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకునే వాళ్ళం. పార్టీషన్ దగ్గర లైట్స్ కూడా ఫిక్స్ చేసాము, దానివల్ల ఇంకా బ్రైట్గా అయితే అనిపించింది నాకు. టీవీ యూనిట్ దగ్గర ఈ దియా లైట్స్ అయితే ఫిక్స్ చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దివాళీ. అండ్ దివాళీ రోజైతే ఇంట్లో పూజ వంట అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ మా మదర్ ఉన్నారు కాబట్టి ఈసారి నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా ముందు రోజు చేస్తే ఫ్లవర్స్ అన్నీ వాడిపోతాయి, అంటే డల్ అయిపోతాయి. అందుకని దివాళీ రోజే ఇవన్నీ పెట్టుకున్నాము. ఈ ఫ్లవర్స్కి మధ్యలో గ్రీన్గా బాగుంటుందని చెప్పి కొన్ని మామిడాకులు కూడా యాడ్ చేసాము. సో దానివల్ల చాలా లుక్ అయితే అనిపించింది నాకు. సో ఫైనల్గా మా మదర్ నేను కలిసి డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ వీడియోస్ మా పెద్ద పాప తీసింది. అండ్ ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత కాసేపు అలా క్రాకర్స్ అయితే కాల్చాము ఇంట్లోనే, అంటే జస్ట్ కాకర పొత్తులే కాల్చాము. ఇంకా మన పిల్లలు ట్రెడిషనల్ వేర్లో కనపడడం లేరు కదా. సో మా చిన్న పాపకు కొన్ని పిక్స్ అయితే తీశాను. అండ్ మేము కూడా కొన్ని ఫోటోషూట్స్ అయితే చేసాము. అండ్ నెక్స్ట్ లంచ్ చేసేసాక డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని అవుట్ సైడ్ డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసాము. 3:30 అలా స్టార్ట్ చేసాము బయట డెకరేషను. అండ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 5:30 అయితే అయ్యింది. డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అసలు ఎంత కలగా అనిపించిందో. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. నేనైతే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ ఫ్లవర్స్ అని చెప్తాను. ఎందుకంటే ఇల్లంతా ఫ్లవర్స్ అండ్ లైట్స్ తోటైతే నింపేస్తాం కాబట్టి. అండ్ ఫుల్ డెకరేషన్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో కూడా చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. హాల్లో ఫ్లవర్స్తో రంగోలీ వేసాం కదా, దాన్ని కొంచెం చేంజెస్ చేద్దామని చేంజెస్ చేసాము. ఎందుకంటే మార్నింగ్ లీవ్స్ మామిడాకులతో పెట్టి వేసింది చిన్నదిగా అనిపించింది. సో మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేసి కొంచెం పెద్ద రంగోలీగా అయితే వేసాము. అండ్ ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ చేసుకోవాలంటే చాలా చాలా ఓపిక ఉండాలి. దివాళీ వస్తుంది అంటేనే నేను ఒక 4-5 డేస్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాను, ఎలా రంగోలీస్ వేయాలి, ఎలా డెకరేషన్స్ చేసుకోవాలి అని. డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ చాలా కలర్ఫుల్గా కలగా కూడా అనిపించింది. మార్నింగ్ టైమ్స్ కన్నా కూడా ఈవినింగ్ టైమ్స్ ఆ దియాస్ తోటి చూస్తే ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది. అది కూడా వీడియో పెడతాను. ఇంకా ఈవినింగ్ అయ్యాక అందరం రెడీ అయిపోయి బయట దీపాలు అయితే పెట్టేశాము. మా చిన్న పాపకి నాలాగే ఈ రంగోలీస్, ఈ ఫ్లవర్స్తో డెకరేషన్స్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. సో లోపలైతే అన్ని దియాస్ అదే పెట్టింది. అండ్ ఇల్లంతా దీపాలు పెట్టేశాక లక్ష్మీదేవి పూజ అయితే ఉంటుంది మాకు దీపావళి రోజు. ఆ పూజ కూడా చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోషూట్స్ అండ్ ఇంట్లోనే కొన్ని కాకరపత్తులు అయితే కాల్చాము. దివాళీ అంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది అనుకుంటాను. మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ సన్నీగా ఉన్నింది. కరెక్ట్గా 5:30కి ఫుల్ పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మా పిల్లలు అయితే గోల స్టార్ట్ చేశారు, కిందకి వెళ్ళమ్మా మనం క్రాకర్స్ కాల్చమా అని. ఒక 1 అవర్కి వర్షం అయితే తగ్గిపోయింది కంప్లీట్గా. దివాళీ రోజు చిన్న గెట్ టుగెదర్ లాగా. సో మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వస్తారు. తర్వాత మా ఇంటి నుంచి మేమందరం మా ఫ్రెండ్స్ హౌసెస్కి వెళ్తాము. సో అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని తర్వాత కిందకి వెళ్తాం క్రాకర్స్ కాల్చుకోవడానికి అయితే. సో ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాం మేము ఫ్రెండ్స్ అందరం. దీపాలన్నీ వెలిగించాక మళ్ళీ ఒకసారి డెకరేషన్కి ఫుల్ వీడియో అయితే తీశాను. ఏంటి ఎన్నిసార్లు వీడియో తీస్తుంది అనుకోకండి, అంటే దియాస్ పెట్టినప్పుడు లుక్ ఎలా ఉంటుందో అర్థం అవ్వాలని మళ్ళీ ఒకసారి అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది. ఇంకా కిందకి వెళ్ళాక అందరం క్రాకర్స్ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో అందరం కలిసి క్రాకర్స్ అయితే కాల్చాము. ఇంకా మా ఫ్రెండ్స్ మేము అన్ని ఫెస్టివల్స్కి కలవకపోయినా ఖచ్చితంగా గణేష్ ఫెస్టివల్కి, వినాయక చవితికి, దీవాళీకి, సంక్రాంతికి ఖచ్చితంగా మీట్ అవుతాము. మీట్ అయ్యి అందరం అయితే టైం స్పెండ్ చేస్తాం బాగా. సో మా అందరి క్రాకర్స్ అయ్యేసరికి 11:30 అయితే అయ్యింది. ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి నైట్ డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. సో అప్పటికే 11:30 అయింది. రామేశ్వరం కేఫే తప్ప ఇంకా ఏది ఉండదు, అదైతే నైట్ 1 వరకు ఉంటుంది. సో అందరం అక్కడికైతే వెళ్ళి డిన్నర్ చేసి నైట్ 2:30 అయింది మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి. సో గైస్, దిస్ ఈజ్ మై దివాళీ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంత లెంగ్తీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.